అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా మన పార్టీ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి అన్న గారు యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। విద్యుత్ పోరాటంలో వీరమరణం పొంది ఇప్పటికీ 20 సంవత్సరాలుగా వస్తుంది। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో దాదాపు 3 నెలల పాటు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున ఆ ఛార్జీలు తగ్గించాలని చెప్పి పోరాటం చేశారు। ఆ విద్యుత్ ఛార్జీలు కేవలం ఛార్జీలకు సంబంధించిన విషయమే కాదు, ఈ దేశంలో 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరుతోటి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఒక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు। ఆ సంస్కరణల ఈ రాష్ట్రంలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా మారిపోయి ప్రపంచ బ్యాంకు అప్పులు తీసుకునే క్రమంలో ఆ ప్రపంచ బ్యాంకు ఏదైతే షరతులు పెట్టిందో ఆ షరతులకు అంగీకరిస్తూ అప్పటికి విద్యుత్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఒకటిగా ఉన్నదాన్ని 3 ముక్కలుగా చేయడం కోసం ఒప్పందం షరతులకు అంగీకరించాడు। అంటే జెన్కో అంటే ఉత్పత్తి విభాగం వేరే, ట్రాన్స్మిషన్ విభాగం వేరే, డిస్ట్రిబ్యూషన్ వేరే, ఈ 3 చేయడంలో భాగంగా ఆ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ వ్యవస్థను అంతా కూడా సపరేట్ చేయడం జరిగింది। వీటన్ని విభాగాలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి అంతకన్నా ముందు ప్రైవేటు సంస్థలకు లాభాలు వచ్చే పద్ధతిలో విపరీతమైన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు। దానికి వ్యతిరేకంగా సిపిఎం వామపక్షాలు ప్రధానంగా పెద్ద ఎత్తున ఉద్యమించినాయి, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు। ఆ నేపథ్యంలో ఆ ఉద్యమానికి పరాకాష్ఠగా 2000 సంవత్సరం ఆగస్టు 28న వామపక్ష పార్టీలు ప్రతిపక్ష చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాయి। ఆ చలో హైదరాబాద్లో చంద్రబాబు కర్కశ అక్కడి ప్రజలపైన కాల్పులు జరిపింది। ఆ కాల్పుల్లో సిపిఎం కార్యకర్తలైన రామకృష్ణ అట్లాగే మరొకరు ముగ్గురు పోలీసు కాల్పుల్లో చనిపోయారు। ఈ ముగ్గురు పోలీసు కాల్పులే సరిపోవడే కాదు, సిపిఎం కార్యకర్తలు 45 అయ్యారు। లాఠీ చార్జ్ ఉద్యమ స్ఫూర్తి ఆగిపోలేదు। ఆ తర్వాత 7 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి వచ్చిన మళ్ళీసారి ఛార్జీలు పెంచడం కోసం సాహసం చేయలేదు। రాజశేఖర రెడ్డి పెంచకపోవడం సాహసం చేయలేదు। ఈ విద్యుత్ ఉద్యమం ఆ ఉచిత విద్యుత్ యొక్క హామీ ఫలితం తెలంగాణ ఎక్కువ మంది రైతాంగానికి లబ్ధి చేకూరింది। అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఆ రోజే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 2,15,000 రైతాంగ అగ్రికల్చర్ పంప్ సెట్లు ఉండే వాళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్ కొనసాగించాల్సి ఈరోజు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పనిసరి రైతాంగానికి ఉచిత విద్యుత్ కొనసాగించే పరిస్థితి। అట్లాగే సింగరేణి కూడా దీన్ని ముక్కలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి, కానీ ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు నేపథ్యంలో వాళ్ళు వెనుకపోయారు। ఎక్కడైతే ప్రపంచ బ్యాంకు మాట ఎత్తనే తెలుగు ప్రజలు మండిపోయే పరిస్థితి ఉందో అప్పటి నుంచి వెళ్ళి ఈ ప్రపంచ బ్యాంకు మాట ఎత్తకుండా కొత్త పద్ధతిలో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు। తాగునీటికి మీటర్లు పెట్టే ప్రయత్నం చేశారు। ఆ మీటర్లను కూడా ప్రజానికము ప్రతిపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ అడ్డుకుంది। కానీ గత 2019 అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అట్లాగే అంతకన్నా ముందు 2014 నుంచి అంటే ఈ 6 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ అవుతుందో ఈ బీజేపీ రాష్ట్రాల హక్కులన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుంటుంది। ముందు జిఎస్టీ రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయం
లేకుండా చేసి మొత్తం కేంద్ర ఆయా ఆర్థిక మంత్రులతోటి సమావేశం. ఆ ఆర్థిక మంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా చెప్తున్నది ఏంటిది, దాదాపు శాతం వరకు మా రాష్ట్రాల్లో వాటా పోయిందని చెప్పి, ఇది వాస్తవం జరగబోతుందని చెప్పి సిపిఎం పార్టీ ఆ రోజు చెప్పింది. జిఎస్టీ ఒకటే కాదు, ప్రతిదాన్ని ఈరోజు మనం విద్యుత్ అమరవీరులు స్మరించుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఆ విద్యుత్ రంగం సంస్కరణలు తీసుకురావడం కోసము ఈ 2020 విద్యుత్ సంస్కరణల బిల్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో పరిశ్రమలకు, రైతులకు, లేకుంటే వెనుక రైతులు ఇస్తారంటే రైతులు ఇవ్వడానికి వీలుండదు. ఖచ్చితంగా కేంద్ర చట్ట ప్రకారం ఏ ఒక్కరు కూడా రాయితీలు ఇవ్వడానికి వీల్లేదు. ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఖచ్చితంగా వసూలు చేయవలసిందే. అంటే మోడీ తీసుకొచ్చిన ఈ విద్యుత్ సంస్థలు చట్టడం వల్ల రేపు తెలంగాణలో కేసీఆర్ ఉచిత విద్యుత్ రైతులకు ఇద్దామన్నా కూడా కేసీఆర్కు సాధ్యం కాదు. అది మోడీ ప్రభుత్వం ఏదో చట్ట ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా రైతాంగం సంబంధించిన డబ్బులు వసూలు చేయవలసిందే. అట్లాగే ఇంకా కొన్ని ఉన్నాయి. 101 యూనిట్స్ వరకు అటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి తెలంగాణలో ప్రకటించారు. కొన్ని చోట్ల అమలవుతుంది, అది కూడా ఇచ్చే అవకాశము ఉండదు. అట్లాగే క్షౌరశాలకు కూడా మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పాను. ఉచిత విద్యుత్ ఒకటే కాదు, ఈరోజు విద్యుత్ ఛార్జీలు 100 యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళకు, అంటే చిన్న కుటుంబాలు ఏవైతుందో ఆ చిన్న కుటుంబాలకు సంబంధించిన విద్యుత్ కాల్చుకునే వాళ్లకు ₹60 మాత్రమే పడుతుంది. అది ₹60 ఈ 100 యూనిట్ల విద్యుత్ రేపు ఉండదు. రేపు 6 నుంచి 7 రూపాయలు కాబోతుంది. ఇది ఒకటే కాదు, మరోవైపు విద్యుత్ సంస్థల నష్టాల పేరుతోటి అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ మీద దాడులు మొదలు పెడతా ఉన్నాయి. ఎంప్లాయీస్లకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ సంస్కరణ ఫలితంగా కార్పొరేట్ సంస్థలకు ఈ విద్యుత్ రంగం పోతూ ఉంటే దీనికి కార్పొరేట్లు కారణం కాదు, మా ప్రభుత్వాలు కారణం కాదు, కార్మికులే కారణము. దానివల్ల ఈ నష్టాలు వస్తుందని చెప్పి, దానివల్ల వీళ్ళకి ఇంత జీతాలు ఎందుకు అని చెప్పి ఒక చర్చ మనం ఆర్టీసీ సమయప్పుడు చూసినాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఒక 30,000 40,000 జీతం ఉండడం అనేది న్యాయమైన జీతం కాదు అనే చర్చ తీసుకొచ్చారు. వాస్తవం ఏంటిది, ఈరోజు ఒక సగటున తెలంగాణ తీసుకుంటే ఒక సగటున ఒక కుటుంబం సంబంధించింది నెలకు ఆదాయం ఒక 40,000 ఉండాలి. కేంద్రం తీసుకుంటే ఒక సగటు ఆదాయం సంబంధించిన లెక్క తీసుకుంటే 35,000 ఉండాలి. ఈ దేశ ప్రజానీకము సంపాదించుకుంటున్న డబ్బంతా ఎక్కడికి పోతుంది అంటే మోడీ గారు తీసుకుపోయి అమ్మానికి ఆదానికి అప్పచెప్తున్నాడు. చాలా తీవ్రమైన ఒక విద్యుత్ రంగంలోనే కాదు, ప్రజలంతా కరోనాతోటి కష్టాలు పడుతూ ఉంటే కరోనాకు లాక్డౌన్ ముందు రోజు ఒక 4 గంటల ముందు ప్రకటించారు. అంటే దేశాన్ని స్తంభించబోయే ఒక ప్రకటన ఎటువంటి, అంటే ఇంత తెలివి తక్కువ ప్రధానమంత్రులు కూడా మనం చూస్తామని చెప్పి అనుకోలేదు. చాలామంది మూఢభక్తులు, మోడీ భక్తులు చాలామంది ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్ ఏంటిది ప్రకటించారు. దేశం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది, ఎక్కడ కూడా ప్లాన్గా లేదు. ఆ రోజు ఏం చెప్పారు, మేము కరోనా పైన యుద్ధం చేస్తున్నాం, కరోనా మహాభారత యుద్ధం 18 రోజులలో ముగిసింది, మేము 21 రోజులలో ముగిస్తామని చెప్పాను. 21 రోజులు కాదు కదా, 5 నెలలు గడుస్తున్నా ఆ కరోనా పైన యుద్ధం అటు నుంచి కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మన మోడీ గారి బాట అమెరికన్ బాట. ట్రంప్ ఏం చెప్తాడో ఆయనకు వేదవాకు. ట్రంప్ జనం చస్తే చావని, చనిపోయేటోళ్ళు చనిపోతారు, బతికేటోళ్ళు మిగిలిన వాళ్ళే మా వాళ్ళు అన్నట్టు ఆయన ఓపెన్గా చెప్తాడు. ఈయన ఓపెన్గా చెప్పకుండా చచ్చేవాళ్ళు చనిపోయి లేకుంటే లేము, ప్రకటనలు మాత్రం చప్పట్లు కొట్టండి, తాళాలు కొట్టండి, దీపాలు వెలిగించండి చెప్పి కంట్రోల్ అవుతుంది అనుకుంటా 4 రోజులు టీవీల ముందుకు వచ్చారు. ఇది కంట్రోల్ కాదన్న తర్వాత చేతులు ఎత్తేసి ఇళ్ళల్లో కూర్చున్న పరిస్థితి ఉంది. ఇళ్ళల్లో కూర్చొని మనకు ఒక సామెత నాజీల గురించి ఉండేది, హిట్లర్ నాజీ సంబంధించింది. హిట్లర్ నాజీ జర్మనీ నియంత హిట్లర్ ఎవరైతే ఉందో, హిట్లరు దేశం జర్మనీ తగలబడతా ఉంటే ఫిడేలు వాయించుకుంటున్నాడు అట అని చెప్పి కరోనాతోటి భారతదేశం తగలబడతా ఉంటే మన మోడీ గారు నెమలితోటి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నాడు. కొద్దిగానన్నా సిగ్గుండద్దా? ఈ పరిస్థితులలో ధ్యానం పేరుతోటి నెమలితోటి ఆటలేంది పాటలేంది, ఏమన్నా బాధ్యత ఉన్న ప్రధానమంత్రి చేయవలసిన పనైనా ఇట్లా అని చెప్పి ప్రధానమంత్రి ఏం ఖాళీ కూర్చోలేదు, నిర్మలా సీతారామన్ ఏం ఖాళీ కూర్చోలేదు. ఈ 5 నెలల కాలంలో దేశ ప్రజలందరూ ఆరోగ్య సమస్య ఒకటే కాదు, ఆర్థిక సమస్య, ఉపాధి కోల్పోయింది. ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. లారీలో పనిచేసిన వాళ్ళకి పనులు లేవు, కార్ల మీద పనిచేసిన వాళ్ళకి పనులు లేవు, పబ్లిక్ సెక్టార్లో అదే పరిస్థితి.
ఉంది. అనేక నిర్మాణ రంగం అంతా కూదేలైపోయింది. ఎక్కడ బిల్డింగ్ నిర్మాణం సంబంధించిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు అమలు కావట్లేదు. అసంఘటిత కార్మికులంతా కూడా రోడ్ల పనులు పడ్డారు. హోటళ్ళు నడుస్తలేవు, రెస్టారెంట్లు నడుస్తలేవు, సినిమాలు నడుస్తలేవు. ఇట్లా చూసుకుంటూ పోతే కొన్ని ఆల్రెడీ ఉపాధి పొందుతున్న అనేక సంస్థలు రంగాలకు సంబంధించింది నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. కొత్తగా చదువుకొని ఉపాధి కోసం వెతుకుతున్న వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు. వీళ్ళందరికీ సిపిఎం పార్టీ చెప్తోంది, మీరు పట్టణ ఉపాధి పథకాన్ని అమలు చేయాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఏదైతే గ్రామీణ పట్టణ ప్రజలు అవుతున్నారో, ఎవరైతే పనులు కోల్పోతున్నారో వాళ్ళందరికీ ఒక 6 నెలల పాటు నెలకు 7,500 రూపాయలు వాళ్ళ బ్యాంకులలో వాళ్ళ ఖాతాలలో వేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇటువంటి ప్రత్యామ్నాయ విధానాలను ఎప్పుడో రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఇచ్చిన వాళ్ళ నుంచి స్పందన లేదు. 2014 ఎన్నికల ముందేం చెప్పారు, ప్రతి పేదవాళ్ళ అకౌంట్లోకి మేము 15 లక్షల రూపాయల విదేశాల్లో ఉన్న స్వీడన్లో ఉన్న మేము నల్లధనం వేస్తామని చెప్పారు. నువ్వు 15 లక్షలు పక్కకు పెట్టు, ఒక 6 నెలల పాటు 7,500 ఇవ్వని చెప్తున్నాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది ఇప్పుడున్న 100 రోజుల పనిని 200 రోజులు పెంచండి, 300 రూపాయలని 600 రూపాయలు పెంచని చెప్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు డబ్బులు రావాలి, ప్రజలకు డబ్బులు వస్తే ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగితే మళ్ళీ చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి, తద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పని చెప్తున్నాం. కానీ దానికి భిన్నంగా మోడీ ఏం చేస్తున్నాడంటే ఈ ఉన్న సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇదే సందనుకున్నాడుగా. ఇదే మంచి టైం అనుకొని రైల్వేల ప్రైవేటీకరణ, ఎల్ఐసి ప్రైవేటీకరణ, బ్యాంకుల ప్రైవేటీకరణ, బొగ్గల ప్రైవేటీకరణ, అంతరిక్షం నుంచి వెళ్ళి భూగోళం నుంచి వెళ్ళి అంతరిక్షం దాకా అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పైపోయి పని చేస్తున్నాడు. దేన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. డీజిల్ పెట్రోల్ రేటు అంతర్జాతీయంగా ఈరోజు 30 రూపాయలు ఉంది. కేంద్ర ట్యాక్సే డీజిల్ పైన 30 రూపాయలు 32 రూపాయలు ఉన్నది, పెట్రోల్ పైన మరో 30-32 రూపాయలు ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగం పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. నువ్వు 2014 ముందు నువ్వు అధికారులకు వచ్చినప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఉందో 10 రూపాయలు ఉండే, అదే 10 రూపాయలు వినించు లీటర్కి ఒక్కొక్క లీటర్కి 20 రూపాయలు మిగులుతుంది. ఆటో కార్మికులకు ఉపయోగపడుతుంది, కారు కార్మికులకు ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు దోసుకొని పోయి అటు కార్పొరేట్ పెద్దలకు పెడతా ఉన్నారు. ఇది ప్రశ్నించకుండా చేయడం కోసమే మతపరమైన రెచ్చగొట్టడం, హిందూ మతాన్ని వాడుకోవడం, సెంటిమెంట్ల మీద ప్రభుత్వాన్ని నడపాలని చెప్పనుకుంటారు. లేదా అటు కమ్యూనిస్ట్ వ్యతిరేకత చెప్పించుకోవడం, చైనా వ్యతిరేకత, లేకుంటే ఇంకోటి వ్యతిరేకత తీసుకురావడం. అంటే వీళ్ళు చేయవలసిన పనులు కూడా ఏ ఒక్కటి చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా లేవు. ఇటువంటి నేపథ్యంలో మరో విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితోటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉద్యమించినప్పుడు మాత్రమే ఇటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలకు మనం ఓడించగలం, పోరాడగలుగుతాం. అటువంటి విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజానికం అంతా కూడా ప్రజా ఉద్యమాలకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఇదే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.